డబుల్ బెడ్రూమ్ దినదిన అభివృద్ధి పదంలో నడిపించే ప్రయత్నంతో సొసైటీ సభ్యులు ఎంతో కృషి చేస్తున్నట్టు 14వ బ్లాకులతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ సొసైటీ ప్రతి పనులను దగ్గరుండి పరిశీలించి పూర్తి చేస్తూ ప్రతి పండుగలు ఘనంగా వైభవంగా జరుపుకుంటూ అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్లోని నివసించే ప్రజలకు అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నట్టు మేడ్చల్ మల్కాజ్గిరి గ్రంథాలయ చైర్మన్ బి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజులలో ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని మాజీ చైర్మన్ బి ప్రభాకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గందల చైర్మన్ మేడ్చల్ మల్కాజ్గిరి బి శ్రీనివాస్ రెడ్డి, మాజీ చైర్మన్ బి ప్రభాకర్ రెడ్డితో పాటు రమణ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 14 బ్లాకుల అధ్యక్షులతో పాటు గండి మైసమ్మ, డబుల్ బెడ్రూమ్ సొసైటీ సభ్యులు, అధ్యక్షులు ఏ సురేష్, ప్రధాన కార్యదర్శి ఎన్ నాగేష్, కోశాధికారి జి శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు ఎస్ నవీన్, సహాయ కార్యదర్శి పి మధు, కార్యదర్శి జి వెంకటస్వామి, డైరెక్టర్లు ఐ విజయ్ కుమార్, కె నాగమణి, డి లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రజలకు అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను, బాధ్యతలను జిల్లా ప్రజలందరూ కూడా నిర్వర్తించాలని చెప్పేసి, అలాగే ప్రతి ఒక్కరు కూడా మత సామరస్యాన్ని పాటిస్తూ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలను అనుభవిస్తూ అలాగే అభివృద్ధి పథకంలో కూడా పూర్తిగా సహకరించాలని చెప్పేసి జిల్లా ప్రజలకు అందరినీ కోరుకుంటూ, అలాగే సంక్షేమ అభివృద్ధి పథకాల విషయంలో రాష్ట్రంలో రేవంత్ అన్న గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేసుకుంటాం. అలా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తాడు, ఇందాకే చెప్పారు. మరి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని? మరి ముందుగా మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత కాంట్రాక్టర్ల లోపం వలన ఈ పనులన్నీ పూర్తి ఆగిపోయాయి. అతి త్వరలోనే ఒక నెల 15 రోజుల్లో ఏదైతే టెండర్లు కంప్లీట్ అయినాయో, మధ్యలో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక నెల 15 రోజుల్లో కంప్లీట్ చేసి ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. 77వ గణతంత్ర దినోత్సవాన్ని దేశమంతటా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా మన కాలనీలో కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 వసంతాలు పూర్తయి 78వ వసంతాల్లోకి మనం అడుగుపెడుతున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను మనం అందరం నెరవేరుస్తూ ఆయన అడుగుజాడల్లో మనం అందరం నడుచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతో పాటు బాధ్యతలను కూడా మనం గుర్తెరిగి మనం అందరం కలిసిమెలిసి ఉండి గ్రామాభివృద్ధికి, అలాగే రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి మనం అందరం కూడా కంకణబద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ నిబంధనలకు లోబడి పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా, అలాగే వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దాంతోపాటు అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా, ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసినా కానీ కూడా గత ప్రభుత్వం తీసించింది. మన యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 2BK డబుల్ బెడ్రూమ్, దీనికి ఒక పేరు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. 2BK అనే బదులు ఇంకొక పేరు అందరం కలిసి అసోసియేషన్ తరఫున పెట్టుకుంటే బాగుంటుంది. అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి మన యొక్క డబుల్ బెడ్రూమ్ ప్రెసిడెంట్ సురేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మరియు కమిటీ సభ్యులకు, సురేష్ గారికి, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా గ్రంథాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మాజీ సర్పంచ్ రామగౌడ్ గారికి, మరియు అదేవిధంగా మిత్రుడు రాజు గారికి, మరియు నాతో పాటు విచ్చేసినటువంటి యాదగిరి గారికి, మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులకు అందరికీ కూడా
కాలనీ సభ్యులకు అందరికీ కూడా సోదర సోదరిమణులకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఎంతో మంది అమరుల త్యాగఫలమే ఈరోజు మన యొక్క స్వాతంత్ర దినోత్సవం అని చెప్పక తప్పదు. వాళ్ళను ఈరోజు స్మరించుకునే రోజు, సంవత్సరానికి 26 జనవరి మరియు దానికి తోడు ఏదైతే మన యొక్క 15th ఆగస్టు ఆ రోజు ఖచ్చితంగా